హలో అండి, నేను మీకు ఈరోజు అరిసెలు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. అందుకోసం నేను ఇక్కడ 2 గ్లాసెస్ దొడ్డు బియ్యం తీసుకున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి. అవి బాగా కడిగేసి 24 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఒక బట్ట మీద ఇలా పరుచుకున్నాను. ఓన్లీ 10 మినిట్స్ ఉంచాను ఇలా. కొద్దిగా తడారిపోయి కొంచెం వాటర్ ఉంటాయండి రైస్ మీద, అప్పుడు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకొని పౌడర్ జల్లించి పెట్టుకున్నాను. మిగిలిన రైస్ ఆరిపోకుండా ఉండడానికి అవి దగ్గరగా చేసుకొని క్లాత్ కవర్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకొని బియ్యం ఎండకుండా పిండి కూడా ఆరిపోకుండా ఇట్లా ఒత్తి పెట్టుకోవాలండి. బయట పిండి ఆడించినట్టయితే త్వరగా అయిపోతుంది. ఒకసారి జల్లెడ పట్టేసి ఒకసారి ప్రెస్ చేసి పెట్టుకుంటే అయిపోతుందండి. పిండి ఆరిపోకుండా చూసుకోవాలి. అప్పటి వరకు పాకం సిద్ధం చేసుకోవాలి. పాకం కోసం నేను 2 గ్లాసులకి 1 గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లంని కరిగించుకున్నాను. బెల్లం కరిగేలోపు నువ్వులు కొన్ని వేయించి పెట్టుకుంటున్నాను. నువ్వులు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పాలు కలిపి పెట్టుకోవాలి. పాలు వేయడం వల్ల అరిసెపిండికి ఊడిపోవన్నమాట నువ్వులు. పాకంలో చెత్త ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది బాగా ఉడగొట్టుకున్న తర్వాత ఉడగట్టిన పాకాన్ని మళ్ళీ వేడి చేసుకొని తీగ పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. బాగా దగ్గర పడనివ్వాలి పాకాన్ని. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకే తీసుకున్నాను. గట్టి పాకం వరకు రానివ్వలేదు. ఇట్లా జెల్లీగా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీగా వచ్చాయనిపించింది. అరిసెలు బ్రేక్ అవ్వలేదు నాకు అరిసెలు అనేది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇట్లా జెల్లీగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను నేను. నెయ్యి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని పాకాన్ని ఇప్పుడు పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక్కదాన్నే చేశానండి. మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలిపితే ఈజీ అయిపోతుంది. పిండి అంతా పడలేదండి, నాకు కొద్దిగా పిండి మిగిలిపోయింది. అంతా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని గట్టిగా కలిపేసుకొని కొంచెం ఉండలు వస్తాయండి. ఉండలు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. మనము అరిసెలు చేసుకునేటప్పుడు కొద్దిగా పిండి తీసుకున్నప్పుడు కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఆ ఉండలు అనేవి వెళ్ళిపోతాయి. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అరిసెలు చేసేటప్పుడు ఉండలు వచ్చిన పని అంతా పిండి తడుపుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. నెయ్యి వేసుకోవడం వల్ల పిండి అనేది గట్టి పడదు. ఇప్పుడు పాలు పోసిన నువ్వుల్లో అరిసెల పిండి కొద్దిగా తీసుకొని అందులో ప్రెస్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద నేను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను లావుగా చిన్నగానే చేసుకున్నాను. బ్రేక్ అవ్వకూడదని చిన్నగా చేసుకున్నాను. లావు అంటే మరీ లావు కాకుండా నార్మల్ సైజులో చేసుకున్నాను. చిన్న మంట మీదనే వేసుకోవాలండి అరిసెలు. నేను పెద్ద మంట మీద ఫస్ట్లో వేసాను, అది మాడిపోయింది, బాగా నల్లగా అయిపోయింది. చిన్న మంట మీద వేసుకుంటేనే లోపల దాకా మెల్లగా కాలుతూ పైకి పొంగుతాయి. పైకి పొంగిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసుకొని 2-3 సార్లు అలా చిన్న మంట మీద ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. తీసే ముందు నేను ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో బోర్లా గిన్నె పెట్టుకొని ఇంకో గిన్నెతో ప్రెస్ చేసుకున్నా కానీ బాగా వస్తాయండి. నేను అలా చేయలేదు, ఇలా స్పూన్ తోటే ప్రెస్ చేశాను. అన్ని వరుసలు వేస్తున్నాను. నేను చిన్న సైజులోనే చేస్తున్నాను, పెద్ద సైజులో ఏం చేయట్లేదు. చిన్న సైజులో చిన్న మంట మీద ఒకటొకటిగా వేసుకుంటూ కాల్చుకున్నాను. 2 కూడా వేసి చూసానండి. 2 వేసి చూస్తే ఫోల్డ్ అయిపోతున్నాయి అరిసెలు అని చెప్పేసి నేను 2 వేయకుండా ఒకటొకటిగా వేసాను. అంతే అండి, అరిసెలు రెడీ అయిపోయాయి. నేను ఫస్ట్ చేసినప్పుడు చాలా పెద్ద మంట మీద వేసానని ఇలా మాడిపోయాయండి. నేను 2 వేసినప్పుడు ఇలా ఫోల్డ్ అయిపోయాయి. మీరు ఆ మిస్టేక్ చేయొద్దని చూపిస్తున్నానండి. అరిసెలు అయితే బయట కొన్న వాటిలాగానే వచ్చాయండి టేస్టీగా. నేను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా సాటిస్ఫై అయ్యాను చేసినందుకు.
చాలా బాగా వచ్చాయి అరిసెలు. మీకు ఈ టిప్స్ పనికొస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.